నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ప్రాపర్ గా జరిగింది అనుకో అందరికి సమానమైన అవకాశాలు ఉంటాయి కదా. ఇలా కాన్వెంట్ ఓ తిరిగి చదివే కింద ఊర్లలో చాక్ పీసులు ఉండయా, పంతులు ఉండరా, వాళ్ళు చదువుకోనికి వీళ్ళు చదువు కాంపిటీషన్ పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్లల్లా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లల్లా నువ్వు ఇక్కడ అక్కడని కాంపిటీషన్ పెడితే యాడుంటారు. ఇక్కడ మాట్లాడితే మీరు రిటర్న్ మాట్లాడతారు. ఈక్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక ఇచ్చి ఒక 15 ఏళ్ళు కనుక నువ్వు చూడు, వజ్రాలు అసంటోళ్ళు గ్రాస్ రూట్స్కి వెళ్ళి వస్తారు. గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి వజ్రాలు వెళ్తాయి. సో ఇవన్నీ రావాలంటే మనం చైతన్యవంతులం కావాలి. బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి. వీళ్ళందరూ నిలబడి కొట్లాడితే తప్ప, లేకపోతే పైన మొత్తం ఇప్పుడు పైన మొత్తము రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, కాంట్రాక్టర్లు, మందు దందాలు చేసేటోళ్ళు, అంటే వైన్స్ బార్ షాప్లో దందాలు చేసేటోళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, హెల్త్ దందాలు, ఆరోగ్యం ఖరాబ్ అయితే నాయన పోయి లక్షల కోట్ల రూపాయలు వానికి కాడ మానవత్వం వినోత్వం ఏముండదు. ఇటువంటి వాళ్ళందరూ దొంగ రోడ్లు వేసేటోళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ నువ్వు అసెంబ్లీలలో పార్లమెంట్లలో చదువును కూడా దందాలు చేసి రాజకీయ వ్యవస్థలకు వచ్చిన వాళ్ళందరి చేతులలో రాజ్యాధికారం ఉన్నంత రోజులు జనం ఇట్లా పీడింపబడుతూనే ఉంటారు. అందుకనే ఉన్నోళ్ళు, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఈ జాతులకు సంబంధించిన వాళ్ళు రేపు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. దీనికి నువ్వు ఇంకో క్వశ్చన్ ఇవ్వచ్చు, అరే ఇలా పైసలు లేని ఎట్లయితుంది దాన్ని. పైసలు లేకుండా జనం కూడా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తరాల భవిష్యత్తును కాపాడుకుంటందుకు ఒక్క పైసా నయా పైసా తీసుకోకుండా, మందు తాగకుండా, వాడిచ్చే చికెన్ ముక్కలకు మటన్ ముక్కలకు నీ తరాల భవిష్యత్తును పనంగా పెట్టి సర్వనాశనం చేయొద్దు. ఒక రోజు కూలి పైసలు కావవి. ఆ పైసలు తీసుకోకుండా కనుక ఓట్లు వేయగలిగితే మన తెలంగాణను మనం నిర్మాణం చేసుకుంటాం. లేకపోతే